నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నూజివీడులో పర్యటించిన సీఎం జగన్మోహన్ రెడ్డి చుక్కల భూములు షరతులు గల పట్టా భూములు లబ్ధిదారులకు అందచేత భూ తగాదాలకు పరిష్కారం చూపిస్తూ రికార్డులు అప్డేట్ చేస్తున్నామన్న జగన్ 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా నేడు తొలి దశలో ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్లో పోలింగ్ ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఓటర్లు బంగాళాఖాతంలో మరో తీవ్ర వాయుగుండం రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు రేపు బంగ్లాదేశ్ వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడి రాష్ట్రంలో ఘనంగా నాగుల చవితి వేడుకలు పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకుంటున్న భక్తజనం రద్దీగా మారిన నాగేంద్రస్వామి దేవాలయాలు ఎన్నికల ముసాయిదాలో అవకతవకలున్నాయంటూ వీఎంసీ కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేసిన టీడీపీ నేత బోండా ఉమా కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు రాష్ట్రంలో అమలు కావటం లేదంటూ ఆరోపణ సెంట్రల్ నియోజకవర్గంలో 12,000 బోగస్ ఓట్లు గుర్తించామంటూ వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే చంద్రబాబు మోసాలను ప్రజలు గమనించాలని తన పాలనలో మంచి జరిగిందా లేదా అనేదే కొలమానంగా తీసుకోవాలని సీఎం జగన్ అన్నారు మామకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు తొలిసారి సీఎం అయ్యారు కార్గిల్ యుద్ధం పుణ్యాన రెండోసారి సీఎం అయ్యారు ప్రజలకు ఇంద్రలోకాన్ని చూపి మూడోసారి సీఎం అయ్యారు 2019లో ప్రజలు చంద్రబాబు గూబ గుయ్యమనిపించారు అన్ని వర్గాలను మోసం చేశారు అని ఫైర్ అయ్యారు నూజివీడు పర్యటనలో భాగంగా సీఎం జగన్ కొద్దిసేపటి క్రితం హెలికాప్టర్లో పట్టణానికి చేరుకున్నారు జగన్ చూడగానే అభిమానులు ఒక్కసారిగా కేరింతలు కొట్టారు సీఎం జగన్ కాన్వాయ్ వైపు వచ్చేందుకు సిద్ధం కావడంతో పోలీసులు రక్షణ వలయంగా ఏర్పడ్డారు అనంతరం హెలీప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో తిరువూరు రోడ్లో గల స్పెషల్ బస్సులో సభాస్థలి వద్దకు చేరుకున్నారు జగన్ చూసేందుకు ప్రజలు తరలివచ్చారు దారి పొడవునా జగన్ చూసేందుకు వచ్చిన ప్రజలకు అభివాదం చేస్తుండగా కాన్వాయ్ ముందుకు సాగింది సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి నూజివీడు రావడంతో జిల్లాలోని ప్రజలు పట్టణానికి భారీగా చేరుకున్నారు ఈ సందర్భంగా సభను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు భూ తగాదాలకు పరిష్కారం చూపిస్తూ రికార్డులు అప్డేట్ చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు వేల మంది సర్వేయర్లతో వేగంగా సర్వే చేపడుతున్నాం అసైన్డ్ లంక భూములకు హక్కులు కల్పిస్తున్నాం చుక్కల భూములకు సైతం పరిష్కారం చూపించాం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పంపిణీ చేసిన భూములకు హక్కులు కల్పిస్తున్నామని తెలిపారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు చంద్రబాబు మోసాలను ప్రజలు గమనించాలని తన పాలనలో మంచి జరిగిందా లేదా అనేదే కొలమానంగా తీసుకోవాలని సీఎం జగన్ అన్నారు మామకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు తొలిసారి సీఎం అయ్యారు కార్గిల్ యుద్ధం పుణ్యాన రెండోసారి సీఎం అయ్యారు ప్రజలకు ఇంద్రలోకాన్ని చూపి మూడోసారి సీఎం అయ్యారు 2019లో ప్రజలు చంద్రబాబుకు గూబగుయ్యమనిపించారు అన్ని వర్గాలను మోసం చేశారు అని ఫైర్ అయ్యారు రాష్ట్ర చరిత్రలోనే ఎప్పటికీ కూడా గొప్పగా నిలబడిపోయే రోజుగా జరుగుతుంది కారణం ఏమిటి అనంటే దశాబ్దాలుగా కూడా కేవలం అనుభవదారులుగాన ఉన్న రైతన్నలకు వారు సాగు చేసుకుంటున్న భూముల మీద చట్టబద్ధంగా వాళ్లకు సంపూర్ణ హక్కులు వారికే ఇచ్చే కార్యక్రమం ఈరోజు జరగబోతా ఉంది ఇదొకటే కాకుండా కొత్తగా డీకేటీ పట్టాలు ఇచ్చే విషయం కూడా ఈ సందర్భంగా జరగబోతా ఉంది ఈరోజు ఒకసారి గమనించినట్లయితే మీ బిడ్డ ప్రభుత్వంలో జరుగుతా ఉన్న పనులు ఒకసారి చూసినట్టయితే ఈ 53 నెలల ఈ పరిపాలన ఒక్కసారి గమనించినట్టయితే గతంలో కూడా ఎప్పుడూ కూడా చూడని విధంగా ముందడుగులు పడతా ఉన్నాయి ప్రతి పేదవాడిని కూడా గుండెల్లో పెట్టుకొని మరి ముందడుగులు వేయిస్తా ఉన్న కార్యక్రమం మీ బిడ్డ పరిపాలనలో ఈ 53 నెలలుగా జరుగుతా ఉంది ఈ చంద్రబాబు నాయుడు గారి గురించి మరో 2 మాటలు కూడా చెప్తాను ఎందుకనంటే ఈరోజు ఎన్నికల సంగ్రామం
సమీపిస్తూ ఉంది. కాబట్టి ప్రజలు ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు. కాబట్టి జ్ఞాపక శక్తిని కాస్తంత పెంచేందుకు కొన్ని మాటలు చెప్తాను. ఈ పెద్ద మనిషి, ఈ బాబు, ఈ చంద్రబాబు ఏనాడు కూడా ప్రజలకు మంచి చేసి ఈ పెద్ద మనిషి సీఎం కుర్చీలో ఎప్పుడూ కూర్చోలేదు. తాను తీసుకొచ్చిన మంచి స్కీముల వల్లనో లేక తాను చేసిన మంచి పనుల వల్లనో ఈ బాబు ఏనాడు కూడా సీఎం కాలేదు. ఈ పెద్ద మనిషి సీఎం ఎలా అయ్యాడు మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటే మీ అందరికీ కూడా అర్థమవుతుంది. మొట్టమొదటిసారి ఈ మనిషి సీఎం అయ్యాడు సొంత కూతుర్నిచ్చిన మామ ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి. రెండోసారి సీఎం అయ్యాడు అప్పట్లో కార్గిల్ యుద్ధం పుణ్యాన. మళ్ళీ మూడోసారి సీఎం అయ్యాడు ప్రజలకు ఇంద్రలోకాన్ని చూపించి. రైతన్నలకు రుణమాఫీ అంటూ 87,612 కోట్ల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పి, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి, బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానని చెప్పి, చదువుకుంటున్న పిల్లలను కూడా వదలకుండా ఇంటింటికి ఒక ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అని చెప్పి, జాబు రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి 2014లో మూడోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత ఎంతగా రైతులను మోసం. లోకేష్ రాజకీయాలకు పనికిరాడని, ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలని నూజివీడు వైసీపీ ఎమ్మెల్యే వెంకట ప్రతాప్ ఎద్దేవా చేశారు. లోకేష్ ఏదైనా ఇండస్ట్రీ ప్రారంభిస్తానంటే మా సీఎంతో చెప్పి అనుమతులు ఇప్పిస్తా. 2024 ఎన్నికల్లో టీడీపీకి ఒక్క సీటు కూడా రాదు. 175కి 175 సీట్లలో వైసీపీ విజయం సాధిస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆ రోజున తెలుగుదేశం పార్టీని పెడితే, ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఎన్టీ రామారావు గారు పెట్టి కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ నుంచి పారదోలితే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని హైదరాబాద్లో 2019లో పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన సీట్లు 2 అని చెప్పి నేను మీ అందరికి కూడా చెప్తా ఉన్నా. ఆ మహానుభావుడు పైన చూస్తున్నాడు. నేను పారదోల కాంగ్రెస్ పార్టీతో ఈడు ఏకమయ్యాడు అని ఇప్పుడు వెళ్ళి ఏకమయ్యారు. నేను చెప్తున్నా, ఈసారి ఆంధ్ర రాష్ట్రంలో కూడా నాకు తెలుగుదేశం పార్టీకి ఆ 2 సీట్లు కూడా వస్తాయో లేదో నాకు డౌటే అని చెప్పేసి నేను మీ అందరికి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. రావు 175 కొట్టేస్తారు మా ముఖ్యమంత్రి గారు అని చెప్పి చెప్తా. అవునా కదా? ఇవాళ మీరు అందరూ చూడండి, ఇవాళ రేపు ఏప్రిల్ మే నెలలో జరిగేటువంటి ఎన్నికల్లో మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావడం జరుగుతుందని చెప్పి నేను మీ అందరికి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా తెలుసు, మొన్న లోకేష్ గారు వచ్చి అనేక కామెంట్లు చేస్తున్నాడు. 1000 మంది జనంతో రావడం జరిగింది. వచ్చి ఆయన కామెంట్లు చేస్తున్నాడు మా అందరి మీద, జగన్ గారి మీద, నా మీద. నేను 350 ఎకరాలు అడిగి భూమిని ఆక్యుపై చేశానని చెప్తున్నాడు. రోజు ముఖ్యమంత్రి గారు నేను కలిపి ఇసుక వ్యాపారం చేసి ఇసుకనేంటంటే అమ్ముకుంటున్నామని చెప్తున్నాడు. ఇవన్నీ నేను చెప్తున్నా, ఏమండి లోకేష్ గారు, మీకు ఇంకా జనం రారు, ఏమి రారు, అయిపోయింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు ఛత్తీస్గఢ్లో 5.71%, మధ్యప్రదేశ్లో 11.13% ఓటింగ్ నమోదైంది. పలు చోట్ల కేంద్ర మంత్రులు, కీలక నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా బందోబస్తు నిర్వహిస్తున్నామని పోలీసు అధికారులు తెలియజేశారు.
सब जगह उत्साह है, लाडली बहनों का प्रेम मिल रहा है। बेटे बेटी बुजुर्ग नौजवान असीम स्नेह और प्रेम की वर्षा कर रहे हैं कि हम और कॉन्फिडेंस में थे 18 में, और कांग्रेस ने बहुत लुभावने वादे कर दिए थे। 999 वादे किए थे उन्होंने, एक भी वादा पूरा नहीं किया। तो कांग्रेस बेनकाब हो गई, कांग्रेस के नेता बेनकाब हो गए। आपने देखा होगा कांग्रेस की सभाओं में भीड़ ही नहीं आ रही थी। राहुल जी और प्रियंका जी की सभा में बड़ी मुश्किल से किराए की भीड़ जुटा कर उन्होंने भीड़ करी, पर स्थानीय नेताओं के कार्यक्रम में भीड़ ही नहीं आ रही थी। मैंने लगभग 103 विधानसभाओं में भ्रमण किया और बड़ी बड़ी सभा है, मेरा सोशल मीडिया आप देख सकते हैं। अपने आप लोग आ रहे हैं, भारतीय जनता पार्टी को सुन रहे हैं, भारतीय जनता पार्टी को प्यार कर रहे हैं और विश्वास दिला रहे हैं कि इस बार फिर से भारतीय जनता पार्टी की सरकार। सबसे पहले तो मतदान करना चाहिए। एक्चुअल में मतदान क्या है, देश के लिए, अपने संविधान के लिए जो राइट्स दिए हैं, अपने देश के संविधान में जो दिया है, तो कम से कम उसका उपयोग अपने को करना चाहिए। इसलिए क्या बहुत ज़रूरी है कि अपने को अगर देश को मजबूत करना है और सरकार जो चुनना है, अपने अच्छे लोगों को जो चुनना है, तो उसके लिए तो बहुत ज़रूरी है ना सर। I think we really belong in a very enthusiastic area. तो मुझे मालूम है बहुत लोग वोट देने आएंगे, so it's better that I show up early. And second, I am the daughter of a very active president of Greater Tirupati Society, and my mother has constantly worked for last 30 days spreading voters awareness. So I think it set a really good example for me coming here and showing up early. రాష్ట్ర వ్యాప్తంగా నాగుల చవితి పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని శైవ క్షేత్రాలతో పాటు నాగేంద్ర స్వామి దేవాలయాల పుట్టలో నాగేంద్రుడికి పాలు సమర్పించి భక్తులు చవితి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. మహిళలు సంతానకారకుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి సంతాన భాగ్యం కలుగచేయమని వేడుకుంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో నాగేంద్ర స్వామిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంశగా భావిస్తూ భక్తులు పూజిస్తున్న సంగతి తెలిసిందే. విజయవాడ మధ్య నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు మల్లాది విష్ణు ఆధ్వర్యంలో వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం 28వ డివిజన్లో జరిగిన వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జగనన్నతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 28వ డివిజన్ లక్ష్మీనగర్లోని 203వ వార్డు సచివాలయ పరిధిలో గురువారం జరిగిన వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతూ శైలజారెడ్డి, వైసీపీ డివిజన్ ఇన్ఛార్జ్ కనపర్తి కొండతో కలిసి ఆయన పాల్గొన్నారు. తొలుత నెహ్రూ బొమ్మ సెంటర్ దగ్గర పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సచివాలయాన్ని సందర్శించి సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల డిజిటల్ బోర్డును ఆవిష్కరించారు. పేద వర్గాలకు ఈ ప్రభుత్వం చేసిన మేలును తెలియజేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మల్లాది విష్ణు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ దోపిడీ పాలనకు సీఎం జగన్ పారదర్శక పాలనకు వ్యత్యాసాన్ని వివరించారు. చంద్రబాబు హయాంలో ప్రజాధనమంతా తెలుగుదేశం పార్టీ నేతలు జన్మభూమి కమిటీల జేబుల్లోకి వెళ్లిపోయాయని విమర్శించారు. కానీ సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పాలనలో కుల, మత, వర్గ, పార్టీ భేదాలు లేకుండా అర్హతే ప్రామాణికంగా పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తుండడం గర్వంగా ఉందన్నారు. 203వ వార్డు సచివాలయ పరిధిలో గత 4.5 1,513 మందికి 4,88,06,881 రూపాయలు డీబీటీ ద్వారా లబ్ధి చేకూర్చినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. అలానే నాన్ డీబీటీ ద్వారా 631 మందికి 2,22,91,771 రూపాయలు, మొత్తంగా 2,144 మందికి 7.10 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చినట్లు వివరించారు. పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతున్న సీఎం వైఎస్ జగన్ రెడ్డికి ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. చదువుకునే వాళ్ళకి ఆసరాగా ఉండాలని, తోడుగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారే మన నియోజకవర్గంలో 28,000 మందికి
13-14 వేల రూపాయలు నిధులు వాళ్ళకి వేసి పిల్లలు 15,000 మంది పిల్లలు చదువుతున్నారు మన సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో. 15,000 మంది పిల్లలకి మధ్యాహ్న భోజనం ఏ రోజు ఏమి తినాలి అనేది స్పష్టంగా చెప్పి, దాంతోపాటు స్కూలు ప్రారంభమైనటువంటి రోజునే పుస్తకాలు, డ్రెస్సు, బూట్లు, టై మొత్తం అన్నీ కూడా మొదటి రోజునే పుస్తకాలు చేతిలో పెట్టి, మొదటి రోజునే జగనన్న విద్యా కానుక అని చెప్పిన చేతిలో పెట్టి, ప్రభుత్వ స్కూల్స్ అయితే నాడు నేడు అని చెప్పని బ్రహ్మాండంగా తయారైనాయి. మీరు చూడండి, వెళ్ళి ఒకసారి ఏకీటీపీఎం స్కూల్. నేను ఈ ఏరియాలో 4-5 డివిజన్లు తిరుగుతూ ఉంటే చాలామంది వచ్చి మాకు ఏకీటీపీఎం స్కూల్లో సీట్లు ఇప్పించండి నేను అడిగితే జాయిన్ చేసాం అనమాట. అంటే రాష్ట్రంలోనే 2-3 స్థానాలకు వచ్చింది ఏకీటీపీఎం స్కూల్. ప్రభుత్వ బడులకి పోటీగా, ప్రభుత్వ స్కూల్స్గా పోటీగా ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ తయారు చేశారు. మిలిటెంట్ల ఏరివేతే లక్ష్యంగా దాడులు చేస్తున్న ఇజ్రాయిల్ తాజాగా ఆ సంస్థకు చెందిన రాజకీయ అధిపతి ఇస్మాయిల్ హనియా నివాసం పైన బాంబు దాడి చేసింది. ఈ నివాసం కేంద్రంగానే హమాస్ ఇజ్రాయెల్పై దాడులకు ప్రణాళికలు రచించిందని పేర్కొంది. అయితే ఇస్మాయిల్ హనియా గాజా పట్టీలో లేరని తెలుస్తోంది. ఇజ్రాయెల్ దళాలు గాజాలో ఉగ్ర వేటును కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే హమాస్ రాజకీయ అధిపతిగా పేరొందిన ఇస్మాయిల్ హనియా ఇంటిని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ధ్వంసం చేసింది. ఆయన నివాసంపై ఫైటర్ జెట్లతో బాంబుల వర్షం కురిపించింది. దీనికి సంబంధించిన వీడియోలను IDFXలో పోస్ట్ చేసింది. ఇస్మాయిల్ హనియా ఇల్లు హమాస్ ఉగ్ర కార్యకలాపాలకు నిలయంగా మారిందని ఆరోపించింది. హమాస్ సంస్థకు చెందిన సీనియర్ నాయకులు, వ్యూహకర్తలు ఇక్కడే సమావేశమై ఇజ్రాయెల్పై దాడి వ్యూహాన్ని రచించినట్లు పేర్కొంది. హనియా నివాసంతో పాటు హమాస్ నౌకాదళానికి చెందిన వివిధ ఆయుధాలను కూడా ధ్వంసం చేసినట్లు తెలిపింది. అయితే దాడి సమయంలో హనియా నివాసంలో ఎవరైనా ఉన్నారా అనే విషయమై IDF ఎలాంటి స్పష్టతను ఇవ్వలేదు. ఒకప్పుడు పిల్లలు ఆడుకోవటం సహా సేద తీరేందుకు ఆట స్థలాలతో పాటు ఖాళీ ప్రదేశాలు ఉండేవి. అయితే పట్టణీకరణ సహా పెరుగుతున్న జనాభా కారణంగా ఆట స్థలాలు కాస్త నివాస ప్రాంతాలుగా మారిపోతున్నాయి. ఫలితంగా చిన్నారులు రోడ్లపైనే ఆడుకోవాల్సి వస్తోంది. రోడ్లపైన ప్రయాణిస్తున్న వాహనాల కారణంగా కొన్నిసార్లు ప్రమాదాలకు కూడా గురైన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా అటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్లపై ఆడుకుంటున్న చిన్నారిపై నుంచి కారు వెళ్ళింది. గుజరాత్లోని సూరత్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన అక్కడున్న CCTV కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. 7 ఏళ్ల చిన్నారికి తల, నోటిపై గాయాలైనట్లు తెలుస్తోంది. నవంబర్ 17న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గుజరాత్ ఘటన. సూరత్లోని కతర్గాం ప్రాంతంలో 7 ఏళ్ల చిన్నారి ఇంటి ముందు ఉన్న రోడ్డుపై ఆడుకుంటున్నాడు. రోడ్డుపైన ఉన్న ఏదో వస్తువును తీసేందుకు ప్రయత్నం చేయడాన్ని వీడియోలో గమనించవచ్చు. అయితే ఆ సమయంలో వాల్వో S60 కారు కుడి వైపునకు టర్న్ తీసుకుంటుంది. అయితే పిల్లవాడు రోడ్డుపైన ఉన్న విషయాన్ని గుర్తించని వాల్వో డ్రైవర్ చిన్నారిపై నుంచి కారు పోనిచ్చాడు. వాల్వో సెడాన్ మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్ కారణంగా చిన్నారి సురక్షితంగా బయటపడ్డాడు. వాల్వో S60 సెడాన్లో 201 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. ఫలితంగా చిన్నారి చిన్న గాయాలతో బయటపడ్డాడు. తల, ముఖానికి చిన్న గాయాలు అయినట్లు తెలుస్తోంది. కతర్గ్రామ్ ప్రాంతంలోని జీవన్దీప్ సొసైటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. డిసెంబర్ 3న కార్తీక వన సమారాధన ఏర్పాటు చేసినట్లు నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు KV బలరాం కృష్ణమూర్తి, కార్పొరేటర్ శర్వాణి మూర్తిలు తెలిపారు. కొత్తూరు తాడేపల్లిలోని బెనడిక్టు పాఠశాల పక్కన మామిడి తోటలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఉదయం 7 గంటలకే పూజా కార్యక్రమాలతో ప్రారంభమవుతాయన్నారు. నగరంలోని బ్రాహ్మణులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో డిసెంబర్ 3న జరిగే కార్తీక వన సమారాధన కార్యక్రమంలో బ్రాహ్మణ కుటుంబాలు పాల్గొని జయప్రదం చేయాలని బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు కొప్పవరపు వెంకట బలరామకృష్ణమూర్తి, 33వ డివిజన్ కార్పొరేటర్ శర్వాణిమూర్తి పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం సత్యనారాయణపురంలోని గాయత్రి కన్వెన్షన్ హాల్లో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా విజయవాడ రూరల్ కొత్తూరు తాడేపల్లిలోని బెర్డిక్ట్ స్కూల్ పక్కన ఉన్న మామిడి తోటలో వన సమారాధన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఉచితంగా నిర్వహించే ఈ వన సమారాధనలో ఉచిత రవాణా సౌకర్యం కూడా అందిస్తున్నామని ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. గాయత్రి కన్వెన్షన్ కోశాధికారి KK సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మన సెంట్రల్ శాసనసభ్యుల వారు శ్రీ మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో
కార్తీక మాస సందర్భంగా బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ కూడా కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని బ్రాహ్మణ ఐక్యవేదిక సారథ్యంలో చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా విష్ణు గారు బ్రాహ్మణులందరినీ కూడా సంస్కృతి ఆచారాలని పరిరక్షించడంలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఈ వన సమారాధన కార్యక్రమం చేస్తున్నారు. అక్కడికి స్వామీజీలను తీసుకురావడం, మంచి ఆధ్యాత్మిక విషయాలు చెప్పడం, అదేవిధంగా చిన్నారులకి ఆట పోటీలు పెట్టడం, సంస్కృతిని ప్రతిబింబించేలాగా ఎన్నో కార్యక్రమాలను ప్రతి సంవత్సరం చేస్తున్నారు. అదేవిధంగా ఈసారి కూడా అటు బ్రాహ్మణ సంఘం గాయత్రి సొసైటీ, నగరంలో ఉన్న ప్రతి బ్రాహ్మణ సంస్థ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, విజయవాడ నగరంలో ఉన్న ప్రతి బ్రాహ్మణ కుటుంబం కూడా ఈ కార్తీక మాస వన సమారాధన కార్యక్రమంలో పాల్గొనాలని మీ ద్వారా వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ఇన్ని రకాల ప్రపంచంలో వ్యాధులు వచ్చినా, కరోనాలు వచ్చినా కూడా భారతదేశం ఇంకా ఇంత సుభిక్షంగా సుసంపన్నంగా ఉంది అంటే మనం సంస్కృతిని పరిరక్షించుకోవడం, అదేవిధంగా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనం నిర్వహించుకోవడం అనేది తెలియజేసుకుంటూ, ప్రతి బ్రాహ్మణుడు కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఈ కార్తీక మాసం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తుంటారు. కారణం ఏంటంటే ఆ కార్తీక మాసంలో చాలా సంవత్సరాలుగా మన ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు, మన విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు శ్రీ మల్లాది విష్ణు గారు ఈ కార్తీక వన సమారాధన బాధ్యత అంతా వారు వహించి ప్రతి ఒక్క బ్రాహ్మణులకు కూడా ఆధ్యాత్మికత కలిగేట్టుగా ఆ రోజున అక్కడ అభిషేకాలు, వ్రతాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తూ వేద విద్యార్థులు కూడా వేద పఠనం ఏర్పాటు చేసి అందరినీ ప్రోత్సహిస్తుంటారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా విజయవాడ పరిసర ప్రాంతంలో బ్రాహ్మణులు ఒకరికొకరు పరిచయం అయ్యేట్టుగా, వీళ్ళందరూ కూడా ఐక్యత కలిగేట్టుగా బ్రాహ్మణులందరూ ఒక తాటి మీద తీసుకొస్తూ సరే మల్లాది విష్ణు గారు ప్రతి సంవత్సరం కూడా ఈ వన సమారాధన ఏర్పాటు చేస్తున్నారు. రేపు డిసెంబర్ 3వ తారీఖు నాడు బెండెక్ స్కూల్ కొత్తూరు తాడేపల్లిలో మన కార్తీక వన సమారాధన చాలా భారీగా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి విజయవాడలో ఉన్న ప్రతి బ్రాహ్మణులు కూడా ఆ కార్యక్రమానికి వచ్చి అక్కడ మన విష్ణు గారి కార్యక్రమాన్ని వారిని ఆశీర్వదించి మనందరం కూడా ఐకమత్యంగా ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. దానికి కారణం ఏంటంటే మన సంవత్సరానికి ఒకసారి మన వాళ్ళందరూ కలుసుకుంటారు. ప్రీతం నాయకులు మల్లాది విష్ణు గారి సారథ్యంలో బ్రాహ్మణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన బ్రాహ్మణులకు చేయటం ఆనవాయితీగా ఉంది. అందులో భాగంగా డిసెంబర్ 3వ తేదీ కొత్తూరు తాడేపల్లిని బెండెక్ స్కూల్ పక్కనే ఉన్న ఆ మామిడి తోటలో క్రితంసారి కూడా అక్కడే చేసాం. ఈసారి కూడా మళ్ళా పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకుని అక్కడ వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. యావత్ బ్రాహ్మణ్యానికి ఇదే స్వాగతం. మరియు బ్రాహ్మణ ఐక్యవేదిక ద్వారా పెద్దలందరి తరఫున ఇదే ఆహ్వానం కూడా. ఇక్కడ అనేక రకాలైన ధార్మిక కార్యక్రమాలు, వేదోక్తమైనటువంటి కార్యక్రమాలు మరియు కుటుంబంతో సహా పాల్గొని చక్కటి ఆహ్లాదకరమైనటువంటి మనోల్లాసకరమైన క్రీడలు, చిన్న చిన్న కాంపిటీషన్స్ మరియు నృత్య ప్రదర్శనలు, కల్చరల్ యాక్టివిటీస్ కూడా కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం చేసేదానికంటే కూడా ఇంకా కొంచెం ఎక్కువ రెట్టింపుతో ఉత్సాహంతో ఈసారి అనేక రకాల కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. సేంద్రియ వ్యవసాయంతో ప్రకృతి సిద్ధమైన పర్యావరణాన్ని కాపాడవచ్చునని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ కార్యదర్శి కోనేరు శివకాంచనలత అన్నారు. ప్రాంతీయంగా లభించే వనరులతో వ్యవసాయం చేయటానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ హానికర రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని తగ్గించే విధంగా సేద్యాన్ని చేయాలన్నారు. సేంద్రియ వ్యవసాయం పట్ల ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలన్నారు. సేంద్రియ వ్యవసాయంతో ప్రకృతి సిద్ధమైన పర్యావరణాన్ని కాపాడవచ్చునని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ కార్యదర్శి కోనూరు శివకాంచనలత అన్నారు. స్థానిక కేబిఎన్ కళాశాలలో ఏర్పాటు చేసిన సేంద్రియ వ్యవసాయం క్షేత్రాన్ని ఆమె నిన్న లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సేంద్రియ వ్యవసాయ మిద్దె తోటల అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆమె సేంద్రియ వ్యవసాయం గురించి వివరించారు. జీవాధారిత వ్యవసాయంగా సేంద్రియ వ్యవసాయాన్ని వర్ణించవచ్చునని అన్నారు. సేంద్రియ వ్యవసాయం జీవుల వైవిధ్యాన్ని, సూక్ష్మజీవుల వివిధ దశలను, పనితనాన్ని వృద్ధిపరుస్తుందన్నారు. ముఖ్యంగా ప్రాంతీయంగా లభించే వనరులతో వ్యవసాయం చేయడానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ హానికర రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని తగ్గించే విధంగా సేద్యాన్ని చేయాలన్నారు.
సేంద్రియ వ్యవసాయం పెట్టుబడి లేని వ్యవసాయమన్నారు. సేంద్రియ వ్యవసాయం పట్ల ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలన్నారు. ఇప్పటికైనా రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లడం శుభ పరిణామమని అన్నారు. రసాయన వ్యవసాయం వలన సరైన ఆదాయాలు రాకపోవడంతో రైతులు నష్టపోతున్నారని అన్నారు. అయితే సేంద్రియ వ్యవసాయం ఒక్కసారిగా మొదలు పెట్టకుండా 3-4 సంవత్సరాల పాటు రసాయనాల వాడకం తగ్గిస్తూ జీవామృతం వాడకం పెంచుతూ నిదానంగా భూమిని సేంద్రియ వ్యవసాయానికి అలవాటు పడేలా చేయడం వలన మంచి ఫలితాలు సాధించవచ్చునని తెలియజేశారు. కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ తూనుగుంట్ల శ్రీనివాస్ కళాశాలలోని 1/2 ఎకరా స్థలాన్ని సేంద్రియ వ్యవసాయం చేయడానికి కేటాయించారని ఈ సందర్భంగా వారిని అభినందించారు. కేబిఎన్ కళాశాల ప్రిన్సిపల్ నారాయణరావు మాట్లాడుతూ గృహిణులు మిద్దె తోటల పట్ల అవగాహన పెంచుకోవడం వలన కుటుంబ ఖర్చులు తగ్గడంతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందన్నారు. గృహిణులు ఖాళీ సమయాల్లో రోజుకు 1 గంట లేదా 2 గంటల సమయాన్ని కేటాయించుకుని ఇంటిపైన ఉన్న టెర్రస్ పైన ప్లాస్టిక్ బకెట్లు, కవర్లు ఉపయోగించి ఇప్పటికే పలువురు గృహిణులు మిద్దె తోటలను విజయవంతంగా సాగు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని తెలియజేశారు. ఆర్గానిక్ ఫార్మింగ్ అనే దాని మీద కూడా ఒక మంచి వర్క్షాపు సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కోనేరు శివ కాంచనలత గారు కేఎల్ యూనివర్సిటీకి సెక్రటరీగా ఉన్నారు. ఆ మేడం గారు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. వారు ఎంతోమందికి దీని మీద శిక్షణ ఇస్తూ మరి అవేర్నెస్ కల్పిస్తున్నటువంటి వ్యక్తి. అలాగే లీలా కుమారి గారు 1 ఎర్త్ 1 లైఫ్ అనే యాక్టివిటీ ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి మరి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద అందరికీ కూడా చక్కగా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ అనేక కళాశాలలు అనేక సంస్థలను సందర్శిస్తూ ఎప్పటికప్పుడు కూడా మరి జనాల్లో చైతన్యం తీసుకొస్తూ మరి మనం అంతా కూడా రసాయనాలు కలిపినటువంటి మరి మనం తీసుకునేటువంటి రైస్ దగ్గర నుంచి ఆహార ధాన్యాల దగ్గర నుంచి ఆకుకూరల దగ్గర నుంచి మనం తినే కాయగూరల దగ్గర నుంచి అన్నీ కూడా ఈ రసాయనాలు ఎరువులు వేసి పండించినటువంటివి తినటం వల్ల మరి ఎలాంటి సంబంధం లేని ఎలాంటి ఇబ్బంది లేనటువంటి మనుషులు కూడా క్యాన్సర్ అనే వ్యాధి మన భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రాంతాల్లో కూడా ఇదివరకు రోజుల్లో మనం అనుకునేవాళ్ళు గుట్కా కానీ కిళ్ళి కానీ సిగరెట్ పాన్ పరాక ఇలాంటివి తాగిన వాళ్ళు కానీ పల్లెటూళ్ళలో ఈ ఊదురు గొట్టమని ఉండేది. ఆ కట్టెల పొయ్యిలను ఊదటానికి వాళ్ళకి కానీ క్యాన్సర్లు వస్తుండేవి. కానీ ఈ రోజున క్యాన్సర్ అనేది ప్రోగ్రామ్ స్టార్ట్ చేయటం చాలా ఆనందంగా ఉంది. ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది సేంద్రియ ఎరువులతో సాంప్రదాయబద్ధమైన పంటలు పండించడం అనేది అవేర్నెస్ ప్రపంచంలో కానీ ఇండియాలో కానీ అందరికీ కలిగించాలనే ఉద్దేశంతో వీళ్ళు మొదలుపెట్టిన ఈ ప్రోగ్రాము చాలా మంచిది. యాక్చువల్గా మనం తినే హైబ్రిడ్ ప్రొడక్షన్ మూలంగా చాలా డిసీజ్లకు కారణం అవుతోంది. జీన్ మోడిఫికేషన్ చేసిన ఫుడ్ తినటం మూలంగా బాడీలో రకరకాల వ్యాధులు వస్తున్నాయి. జీన్ మోడిఫికేషన్ అంటే ఒరిజినల్గా ఉన్న మన సాంప్రదాయబద్ధమైన ఫ్రూట్స్ని వాటిని హైబ్రిడ్ చేయటం మూలంగా దాన్ని జీన్ మోడిఫై చేసి వాడటం మూలంగా అదే ఆ జీన్ మోడిఫికేషన్ అనేది మన హ్యూమన్ బాడీస్లో కూడా సెల్స్ని అటాక్ చేసి సెల్స్ని కూడా మోడిఫై చేస్తుంది. అదే క్యాన్సర్ సెల్గా డెవలప్ అవుతుంది స్లోగా. కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు రాష్ట్రంలో అమలు కావటం లేదని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 12,000 బోగస్ ఓట్లు ఉన్నాయన్నారు. 62వ డివిజన్ కార్పొరేటర్ అలంపూర్ విజయలక్ష్మి పేరు మీద 2 చోట్ల ఓట్లు ఉన్నాయని, వారి కుటుంబంలో మొత్తం 10 దొంగ ఓట్లు ఉన్నాయని ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల ముసాయిదాలో అవకతవకలపై గురువారం నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్కు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా మహేశ్వరరావు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. కింది స్థాయి అధికారులు ఎన్నికలకు అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారని, 25 ఏళ్ల క్రితం చనిపోయిన వారి పేర్లు ఓటర్ లిస్టులో ఉన్నాయన్నారు. డోర్ టు డోర్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత కూడా ఈ తప్పులు ఎందుకు దొర్లుతున్నాయని ప్రశ్నించారు. ఒక్క విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే 12,000 బోగస్ ఓట్లు ఉన్నాయన్నారు. 62వ డివిజన్ కార్పొరేటర్ అలంపూరు విజయలక్ష్మి పేరు మీద 2 చోట్ల ఓట్లు ఉన్నాయని, వారి కుటుంబంలో మొత్తం 10 దొంగ ఓట్లు ఉన్నాయని, దొంగ ఓట్లపై కలెక్టర్కు, వీఎంసీ కమిషనర్కు ఫిర్యాదు చేశామని బోండా ఉమా తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకులకు 2 ఓట్లు ఇస్తారా అని ప్రశ్నించారు. వై నాట్ 175 అని జగన్ ఇందుకే చెప్తున్నారన్నారు. ఇదొక ఆర్గనైజింగ్ స్కామ్ అని ఇప్పటికే అనేక మార్లు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు చేశామని, చర్యలు మాత్రం శూన్యమని బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషనరు ఇచ్చినటువంటి ఆదేశాలు రాష్ట్రంలో ఎలక్షన్ కమిషను చేపట్టినటువంటి చర్యలు ఒక ఫార్స్గా మారిపోయినాయి. అంటే నిబంధనల్ని అపహాస్యం చేస్తూ ఉన్నారు ఇక్కడ కింద లెవెల్లో ఉన్నటువంటి అధికారులు, కొంతమంది ఏఈఆర్ఓలు, కొంతమంది మరి మిగిలినటువంటి పెద్ద అధికారులు. ఎప్పటికప్పుడు కట్టలు మేము కమిషనర్ గారి దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం, ఎలక్షన్ కమిషన్ దగ్గర తీసుకెళ్తా ఉన్నాం. దీంట్లో ఉన్నటువంటి ప్రతి సమాచారం కూడా మేము పొలిటికల్ పార్టీగా మేము సేకరించినటువంటి సమాచారం. ఏంటయ్యా ఈ సమాచారం అంటే, ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ పరిధిలో 1000 ఓట్లు ఉంటాయి. దాదాపు 40 ఓట్లు 25 సంవత్సరాల కింద చనిపోయిన వాళ్ళ ఓట్లు కూడా దీంట్లో పేర్లు ఉన్నాయి. దాదాపు 60 పేర్లు డబలింగ్, ఒక్కొక్క మనిషికి 2 ఓట్లు, ఒక్కో చోట 3 ఓట్లు కూడా వచ్చినటువంటి సందర్భాలు. మేము దీని మీద కంప్లీట్గా ఒక స్టేట్మెంట్ వేసి ఇవాళ కమిషనర్ గారికి, స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి, ఆర్ఓలకి, ఏఈఆర్ఓలకి ఇవ్వటం జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఈ తప్పులన్నీ? డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేశారు. గతంలో జరిగినటువంటి తప్పులన్నీ సరిదిద్దడానికే డోర్ టు డోర్ వెరిఫికేషన్ అని చెప్పి అన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడినట్లు అమరావతి వాతావరణ కేంద్ర అధికారి తెలిపారు. ఇవాళ తుఫానుగా మారే అవకాశం ఉందన్నారు. తుఫానుగా మారితే మిథిలీగా నామకరణం చేయనున్నారు. అది రేపు బంగ్లాదేశ్ వద్ద తీరం దాటే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఏపీలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలియజేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నూజివీడులో పర్యటించిన సీఎం జగన్మోహన్ రెడ్డి చుక్కల భూములు, షరతులు గల పట్టా భూములు లబ్ధిదారులకు అందచేత భూ తగాదాలకు పరిష్కారం చూపిస్తూ రికార్డులు అప్డేట్ చేస్తున్నామన్న జగన్. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా నేడు తొలి దశలో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో పోలింగ్. ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఓటర్లు. బంగాళాఖాతంలో మరో తీవ్ర వాయుగుండం. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు. రేపు బంగ్లాదేశ్ వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడి. రాష్ట్రంలో ఘనంగా నాగుల చవితి వేడుకలు. పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకుంటున్న భక్తజనం. రద్దీగా మారిన నాగేంద్ర స్వామి దేవాలయాలు. ఎన్నికల ముసాయిదాలో అవకతవకలున్నాయంటూ వీఎంసీ కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేసిన టీడీపీ నేత బోండా ఉమా. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు రాష్ట్రంలో అమలు కావటం లేదంటూ ఆరోపణ. సెంట్రల్ నియోజకవర్గంలో 12,000 బోగస్ ఓట్లు గుర్తించామంటూ వెల్లడి. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.